హాయ్ గాయ్స్, మేము ఈరోజు ఇసుకపల్లిలో ఉన్న నర్సరీకి వచ్చాము. చూడండి, మేము చాలా మొక్కలు తెచ్చుకోవడానికి వచ్చాము. సనజాజి, మల్లి, ఈ ఫ్లవర్ చూడండి ఇంత కొత్తగా ఉందా. ఇవన్నీ మొక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ, వెరైటీస్. ఈ ట్రీ ఏంటో మీకు తెలిస్తే చెప్పండి కొద్దిగా. చాలా మొక్కలు ఉన్నాయి. మామిడి మొక్క, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవంట కాగితప పూలు అంట. ఇది చాలా క్యూట్గా ఉంది ఈ ఫ్లవర్. నర్సరీకి వచ్చాము. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. ఇది మామిడి పిందె మొక్కలు అనుకుంటా, నేనైతే అదే అనుకుంటున్నా. చాలా బాగున్నాయి. ఇవి చూడండి కొత్త రకంగా ఉన్నాయి. వీటికి ముళ్ళులు ఉన్నాయి, చాలా కొత్త. ఇక్కడ సన్ ఎక్కువగా ఉంది, సన్ పడుతుంది బాగా. చూడండి చాలా రకమైన పూలు ఉన్నాయి. అరటి చెట్టులతో సహా అన్నీ ఉన్నాయి. ఇవి చూడండి కొత్త న్యూ ఫ్లవర్స్, చాలా బాగుంది కదా. ఇంకా చాలా ఉన్నాయి ఫ్లవర్స్. చూడండి క్యూట్ ఉన్నాయి కదా. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. మామిడి మొక్కలు పెద్దవి అయిపోయినాయి అన్నమాట. డిసెంబరాలు కానీ మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. మేము జామ చెట్టుకు వస్తే జామ చెట్టు లేదు. బెంగళూరు నుండి తయారై రావాలి హైబ్రిడ్. టైం పడుతుంది, నెల ఆఖరికి. ఈ ఫ్లవర్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఈ మొక్క ఏంటో మీకు తెలుసా? చాలా మొక్కలు ఉన్నాయి నర్సరీలో. అయితే అన్నీ పెద్ద పెద్దవి అన్నమాట, చిన్న సైజ్ అనేది ఏం లేదు. మేము కొన్ని తీసుకుంటున్నాం. కొన్ని మొక్కలు సూపర్ ఉన్నాయి. ఇది అరటి మొక్క చూడండి. బాగుంది కదా. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా మొక్కలు ఉన్నాయి. కుండీలు కూడా అమ్ముతారంట ఇసుకపల్లిలో. మేము చాలా మొక్కలు కొని వస్తే కానీ మొక్కలు ఇక్కడ ఒక్కటి కూడా సరిగ్గా దొరకట్లేదు. సన్నజాజి ఒకటి తీసుకుంటున్నాం, కానీ చాలా మొక్కలు ఉన్నాయి. కానీ అన్నీ చెట్లే ఉన్నాయి. ఫ్లవర్స్ కొద్దిగా ఉన్నాయి. ఈ ఫ్లవర్ చూడండి ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే గాయ్స్, బాయ్. నెక్స్ట్ మినీ బ్లాగ్కి మళ్ళీ కలుస్తాం.